హాయ్ అండి, వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు. ఈరోజు నేను బీట్రూట్ తోటి ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి. డీప్ ఫ్రై లేకుండా చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా చేసుకోగలిగే బీట్రూట్ కట్లెట్ అండి. బీట్రూట్ ఇష్టం లేని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టామనంటే కనుక చక్కగా ఇష్టంగా తినేస్తారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ ఎప్పుడైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బీట్రూట్ని శుభ్రంగా కడిగి పీల్ తీసుకుని ఇలాగా సన్నగా తురిమేసి పెట్టుకున్నానండి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే కనుక చక్కగా తురిమేసుకోవచ్చండి. ఇది ఒక కప్పు వేస్తున్నాను. అలాగే ఉడకబెట్టుకున్న బంగాళదుంపని మ్యాష్ చేసుకుని ఒక అరకప్పు వరకు వేసేసుకుంటున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని, ఒక 2 ఇంచుల అల్లం ముక్కని సన్నగా తురిమేసుకుని వేసేసుకున్నాను. కావాలంటే చిన్నగా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్కి సరిపోను సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, కొంచెం పుదీనా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకుని మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలండి. శనగపిండి మనకి చూసుకొని వేసుకోవచ్చండి. ఒకవేళ బీట్రూట్లో తడి కొంచెం ఎక్కువగా ఉండి చేతికి ముద్ద రావట్లేదు అని అంటే కనుక ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేనైతే ఇలా ఉండలుగా చేసేసుకుని కట్లెట్లా చేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు కొంచెం తడి ఎక్కువైంది అని అంటే కనుక ఈ టైంలో కొంచెం వరిపిండి కానీ లేదంటే శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి సరిపోయేంత సైజులో ఉండని తీసుకొని చక్కగా ఇలా కట్లెట్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా మూత కవర్ చేసుకుని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకున్నామనంటే కనుక పైన క్రిస్పీగా ఉంటాయి, అలాగే లోపల చక్కగా సాఫ్ట్గా ఉంటాయండి. బంగాళాదుంపని పొయ్యి మీద పెట్టి అది ఉడికేలోపు చక్కగా కూర ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకుని పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఆరోగ్యానికి ఆరోగ్యంగానే ఉంటుంది, అలాగే పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టినట్టు కూడా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.